ఈ వేదిక మీద తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ కోసం ఇచ్చేసినటువంటి మహానేత అన్న నాయకుడు పేద వర్గాల పెన్నిధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారికి, మంత్రివర్యులు, అలాగే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలన్న గారికి, అలాగే నగరికల్ మీ అన్న మా సోదరుడు దేవుల వీరేశం గారికి, అలాగే మిర్యాలగూడ ఎమ్మెల్యే జిఎల్ఆర్ గారికి, అలాగే సిపిఐ జిల్లా కార్యదర్శి గారికి, నా సోదరుడు గుత్తా అమిత్ గారికి, అలాగే తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షుడు రజనీ మాధవ్ గారికి, అలాగే రామరెడ్డి అన్నకు, అలాగే మన్సూర్ అన్నకు, అలాగే నా సోదరుడు రాముల్ నాయక్ అన్నకి, అందరికీ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మోహన్ రెడ్డి అన్న గారికి, అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సోదరులారా. మున్సిపల్ చైర్మన్ గారికి కూడా అందరికీ ధన్యవాదాలు. ఇంకెవరైనా మిగిలితే కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు సోదరులారా. అరే అన్న సారీ, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల గారికి మర్చిపోయినన్నా ఏమనుకోలేదు. ఇప్పుడు ఆయన ఆదేశాల మీదకి నేను నడవాలి కాడ ఏమన్నా వింటాను అంతే కాదు. సోదరులారా క్షమించండి, వాస్తవానికి ఇది సరిపోతుంది అనుకున్నాను కానీ ఇది సరిపోలేదు. నేను ఇంకొంచెం పెద్ద తీసుకోవాల్సి ఉండే కానీ అందుబాటులో ఇది మాత్రం ఉండి తీసుకోవడం జరిగింది, క్షమించండి. సోదరులారా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడే కంటే ముందు నేను కొన్ని విషయాలు మీ ముందు స్పష్టం చేస్తా. తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడతా ఉంటే మీ అందరికీ తెలుసు, పోయిన 3 ఏళ్ల క్రితం 1600 కిలోమీటర్లు కాళ్ళు బొబ్బలెత్తట్టు తిరిగి 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 పట్టభద్రులను ప్రసన్నం చేసుకొని పట్టభద్రుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. కానీ ఆ రోజు పల్లా రాజేశ్వర రెడ్డి నకిలీ ఓట్లతోని, దొంగ ఓట్లతోని ఎన్నికలు నెగ్గిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సోదరులారా 5-6 వేల తేడాతోని ఆ రోజు ఓడిపోవడం జరిగింది. కానీ నైతికంగా తీన్మార్ మల్లన్న గెలిచిందని చాలా మంది చెప్పారు. కానీ ఒక మాట, నైతికత గెలుపు నాకేమొద్దు, పక్క ఓట్ల గెలిపే కావాలి. నైతికంగా గెలిచిన సాంకేతికంగా ఓడిపోయిన ఎందుకిదంత గెలుపు గెలిపే. మరి ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందమ్మా? మనల్ని నమ్మించి పట్టభద్రులకు న్యాయం చేస్తాని, మీ కష్టాలు తీరుస్తాని, మీకు జరగదు నీ కష్టాలు తీరుస్తా అని చెప్పిన పల్లా రాజేశ్వర రెడ్డి దొంగతనంగా పారిపోయి రిజైన్ చేసి వచ్చినటువంటి ఉప ఎన్నిక. కానీ మీ తీన్మార్ మల్లన్న మీ బిడ్డ ఓడిపోయినప్పటికీ కూడా 3 సంవత్సరాల నుంచి దేవుడు జగదట్టు కొట్టాడుతూనే ఉన్నాడు కేసీఆర్ మీద. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే సోదరులారా. ఒక్కరోజు ఖాళీ కూర్చోలే, ఒక్కరోజు కూడా ఇంట్లో పడుకోలే. బరాబర్ కేసీఆర్ ని కొడతాం, గద్దె దించుతామని చెప్పిన దించి చూపెట్టిన మీ రాష్ట్రంలో సోదరులారా. నాకు తెలుసు సోదరులారా, ఈసారి పట్టభద్రులంతా ఎంత కసితో ఉన్నారో తీన్మార్ మల్లన్నను గెలిపించడానికి. ఆ విషయం నాకు తెలుసు. నాకు భారీ మెజార్టీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయం తెలుసు. కానీ నేను గతంలో మాట్లాడినా చాలా సార్లు, మంత్రివర్యులు విన్నాను ఈ మాట. నేను ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చే నాటికి నా కుటుంబ ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పిన అన్నట్టుగానే బాండ్ తీసుకొని వచ్చిన నాది నా కుటుంబానికి సంబంధించినటువంటి నా కుటుంబ ఆస్తులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గారికి అన్నగారి ద్వారా పంపిస్తా ఉన్నా. మీరు ఎప్పుడు ఆదేశించినా మేము పూర్తి స్థాయి అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకంతేకాదు సోదరులారా, నేను గతంలో చెప్పిన ఇవాళ నేను వేస్తున్నటువంటి నామినేషన్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు సరిచూసుకోండి. నేను అన్న పెద్దలు కర్ణవాయి దిలీప్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ ఎక్సలెన్సీ గారికి వేదిక మీద రావాల్సిందే కోరుతాను. నేను ఏవైతే ఇప్పటి వరకు చెప్పుకుంటూ ఒక్కటి మిస్ కాకుండా రైట్ టు రీకాల్ మొదటిసారిగా ఈ భారతదేశంలో నా మీదే పెట్టుకోబోతా ఉన్నా. అది తీన్మార్ మల్లన్న చేయబోతున్నటువంటి కార్యక్రమం. ఏ ఒక్కటి ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించం. సోదర
ఎవరికైనా దమ్ముంటే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి నాయకులు నానాగా తమరి ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించి ఎమ్మెల్సీ ఎన్నికలకు రావాల్సిందని సమావేశా ఉన్నా. ఎవరు రారు అట్లా. ఎందుకు రారంటే వాళ్లకు రాజకీయాలంటే దోపిడీలు, కూలీలు, డబ్బు సంపాదించడాలు, అక్రమాలు ఇవన్నీ వాళ్లకు. కానీ నాకు రాజకీయాలంటే నేను గతంలోనే చెప్పిన సోదరులారా, నేను రాజకీయాలు చేసిన తర్వాత ఒకవేళ నేను సరిపోతే 1 లక్ష మంది సాగుకు రావాలని చెప్పినా నేను అటువంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నా. ఈ పేద వర్గాల కోసం రాజకీయాలు చేయాలనుకుంటున్నా. సమూలమైనటువంటి మార్పులు, రాజకీయ మార్పులను నేను ముందుకు తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరి కోసమో, ఎవరికి జవాబు చెప్పడం కోసమో పనిచేయను. ఈ ప్రజల కోసం ఏది మంచో అది చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటా సోదరులారా. నేను రాత్రి మా మిత్రులు వచ్చి నామినేషన్ కార్యక్రమాలు చూస్తా ఉంటే నేను మా మిస్సెస్ని పిలిచి అడిగిన, ఏమమ్మా బతకగలుగుతాం, నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి, నేను ఎక్కడ పనిచేసినావు 1,50,000 2 లక్షల జీతం వస్తాయి, బతకగలుగుతాం, ఉంటే ఉండదు పోతే పోతుంది, మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నామని చెప్పిన. ఆ మాట ప్రకారం దాదాపు మా కుటుంబం పేరు మీద, అంటే నా కుటుంబం పేరు మీద 1,50,00,000 రూపాయల దాకా ఆస్తులు ఉన్నాయి. అన్ని ఆస్తులను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి, చీఫ్ సెక్రటరీ గారికి నేను ఇవ్వడానికి ముందుకొచ్చి అంగీకారం తెలుస్తూ ఆ పత్రాన్ని ఇస్తా ఉన్నాను సోదరులారా. ఎవరైనా చేస్తారా ఈ పని? చేస్తారా? ఈ ఇండియాలో ఎవరైనా చేసిందా పని? ఈ భారతదేశంలో ఎవరైనా చేసిందా? చెయ్యరు, చెయ్యబోడు కూడా. రేపు పొద్దున ఎమ్మెల్సీ అయితే ప్రతి రూపాయికి జవాబుదారిగా పనిచేసేటువంటిది తీన్మార్ మల్లన్న. రేపు పొద్దుగాల ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవనీయులు పెద్దలు వెంకటరెడ్డి గారి సారథ్యంలో, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేల సారథ్యంలో, మా పార్టీ నాయకులు, మా మిగతా మిత్రులందరి సారథ్యంలో ఈ తెలంగాణను గొప్పగా మలుచుకోవడమే మా లక్ష్యం. కేసీఆర్ ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు వలగొట్టినట్టుగా మొత్తం తెలంగాణ చిన్నాభిన్నం చేసింది ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి తగిన బుద్ధి చెప్తూ ఇలా తెలంగాణ రాష్ట్ర మేధావి వర్గం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం సోదరులారా. ఎస్, తీన్మార్ మల్లన్న ఏమైంది అంటే, ఒకప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియదు. 10 తారీఖా, 12 తారీఖా, 15 తారీఖా, ఆఖరికి పాల బిల్లు వచ్చి కూడా నిలిచిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 తారీఖు తప్పనిగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడుతున్నాయి. ఇదే మార్పు ఇలా 30,000 ఉద్యోగాలను భర్తీ చేసి వాళ్ళందరికీ అపాయింట్మెంట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కానీ, గెస్ట్ లెక్చరర్ల విషయంలో కానీ, 98 DSC విషయంలో కానీ, 2008 DSC అభ్యర్థుల విషయంలో కానీ, పంచాయతీ సెక్రటరీల విషయంలో కానీ, అందరి విషయంలో ఏ మాట అయితే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇస్తుందో ఆ మాటకు కట్టుబడి ఈ ప్రభుత్వం ద్వారా, ముఖ్యంగా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ఈ కార్యక్రమాలన్నీ చేయించడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని చెప్పి మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తా ఉన్న సోదరులారా. నిరుద్యోగులకు వచ్చినటువంటి బాధ కానీ చాలా మంది, నేను మంత్రి గారికి లెక్క చేస్తున్నా, సార్ 46 బాధితులు ఏం తప్పు చేశారు జీవో 46 వాళ్ళు, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి, ఎందుకు ఆలస్యం అవుతుందో మన ప్రభుత్వం ఈ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. దయచేసి దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తా ఉంటే మెగా డిఎస్సీని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదుగా. అందుకోసమే సోదరులారా, ఒక్క అవకాశం ఇవ్వండన్నా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలన్నా. తీన్మార్ మల్లన్న మండలిలో ఉంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో సంచలన మార్పు వస్తాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటున్నాను.